ఇప్పుడు మనం మన గురువుగారి శక్తిని ఆహ్వానిద్దాం. గురువుగారు, మీరు నా పైన మరియు నా కుటుంబం పైన మీ యొక్క దయ, కృపను చూపించండి. గురువుగారు మీ ఎదుట నిలబడి ఉన్నారని ఊహించుకోండి మరియు మీ ముందే మీతోనే ఉన్నారని భావించండి. ఇప్పుడు గురువుగారు మీ అందరినీ ఒక్కొక్కరిగా ఆశీర్వదిస్తున్నారు. గురువుగారు మీతో ఉన్నారు అని భావించండి. తన ఆశీర్వాదాన్ని స్వీకరించండి. గురువుగారు మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. గురువుగారిని మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. గురువుగారిని మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. గురువుగారు, మిమ్మల్ని విధేయతతో వేడుకుంటున్నాను. మా ఇంటి లోపలికి రండి. మా ఇంటి లోపలికి రండి. మా ఇంటి లోపలికి వచ్చి నన్ను, నా కుటుంబ సభ్యులపై మీ యొక్క దయ, మీ కృపను చూపించండి. మీ దయను, కృపను మా ఇంటిళ్ళ పాదిపై చూపించండి. మా ఇంటిని ఆశీర్వదించండి. మా వ్యాపారాన్ని ఆశీర్వదించండి. నేను చేసే ఉద్యోగాన్ని ఆశీర్వదించండి. ప్రభు, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ దయను, కరుణను మాపై చూపించండి. ఇప్పుడు మనం మన గృహంలోకి శ్రీ శివపార్వతులను, వారి కుమారులైన గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామిని, వారి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరీదేవిని ఆహ్వానిస్తున్నాము. హే త్రయంబక, పార్వతీదేవితో కలిసి గణపతి, షణ్ముఖ భగవాన్తో, అలానే నీ కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి దేవితో మాపై కరుణతో మా గృహంలోకి ఆహ్వానిస్తున్నాము. దయచేసి మా ఇంటిలోకి రండి. దయచేసి మా ఇంటిలోకి రండి. దయచేసి శివపరమేశ్వర, నీ కుటుంబ సమేతంతో మా ఇంటిలోకి దయచేయండి. హే ప్రభు, హే మృత్యుంజయ, హే త్రయంబక, హే మహాదేవాదిదేవ, దయచేసి మా ఇంటిలోకి ప్రవేశించండి. మా ఇంటిలోనికి రండి. మా ఇంటిలోకి రండి. మా ఇంటిలోకి రండి. మా ఇంటిలోకి ప్రవేశించి మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని ఆశీర్వదించండి. మీతో గురువు గారు మరియు శివపార్వతులు, గణపతి, షణ్ముఖులు, బాలా త్రిపుర సుందరి దేవి అందరూ మీలోనే ఉన్నారని భావించండి. అందరూ మీలోనే ఉన్నారని భావించండి. ఇప్పుడు శివపరమేశ్వరుడు మిమ్మల్ని, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిగా ఆశీర్వదిస్తున్నారు. ఒక్కొక్కరిగా ఆశీర్వదిస్తున్నారు. నా శబ్ద ధ్వనిపై మీరు దృష్టిని కేంద్రీకరించండి. శబ్దధ్వని, మంత్ర శబ్దము ఏ ఉచ్చారణతో వెళుతోందో ఆ ఉచ్చారణకు మీరు స్వీకరించండి. ఆ ఉచ్చారణనే మీరు పాటించండి. శివశక్తి పూర్తయ్యే వరకు మీరు కళ్ళు మూసుకొని ఉండండి. కళ్ళు మూసుకొని దయచేసి మంత్రాన్ని ఉచ్చారణ చేయండి. మనసులో మంత్రాన్ని ఉచ్చారణ చేయండి. శివోహం, 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 శివోహం. శివ పరమాత్మ, మీ యొక్క సుప్రీం పవర్ఫుల్ ఎనర్జీని నా లోపలికి పంపించండి. మీ యొక్క దివ్య శక్తిని నా లోపలకు పంపించండి. మీ అందరూ శివ పరమాత్ముని యొక్క దివ్య శక్తి మీ యొక్క ఆరాతో
ముడిపడిందని భావించండి. శివ పరమాత్ముని యొక్క దివ్య శక్తితో మీరందరూ కనెక్ట్ అవ్వండి. హే నీలకంఠ, హే మహేశ్వర, హే పరమేశ్వర, హే మృత్యుంజయ, హే ఈశ్వర, హే దేవాది దేవ, హే కాళేశ్వర, హే శివ, హే రుద్రేశ్వర, నేను నిన్ను మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తున్నాను. ప్రభు, నన్ను మా ఇంటిలోకి రండి. నేను మీ యొక్క దివ్య శక్తిని ఆహ్వానిస్తున్నాను. నేను మీ యొక్క దివ్య శక్తిని ఆహ్వానిస్తున్నాను. మీ యొక్క దివ్య శక్తిని ఆహ్వానిస్తున్నాను. మహాదేవ, లోపలికి రండి. దేవాది దేవ, లోపలికి రండి. ఈశ్వర, లోపలికి రండి. నేను మీ యొక్క దివ్య శక్తిని ఆహ్వానిస్తున్నాను. నేను మీ యొక్క దివ్య శక్తిని ఆహ్వానిస్తున్నాను. ప్రభు, దయతో నా లోపలికి రండి. దయతో నా లోపల రండి. దయతో లోపలికి రండి. దానితో నేను నా శరీరము మొత్తము శక్తితో కూడినది అవుతుంది. ఈ శక్తితో నేను వేరొకరికి, ఇతరులకు, అందరికీ సహాయం చేయగలను. ఈ వీడియో కాల్లో ఎవరెవరైతే కనెక్ట్ అయి ఉన్నారో శివ పరమాత్మ మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. వారందరికీ శక్తిని ప్రసాదించండి. వారికి, వారి కుటుంబ సభ్యులకి, అందరికీ మీ యొక్క దివ్య శక్తిని ప్రసాదించండి. మీ యొక్క కరుణ, ప్రేమ వారిపై చూపించండి. మీ ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి. హే త్రయంబక, ఎవరైతే ఈ వీడియో కాల్లో కనెక్ట్ అయి ఉన్నారో వారి యొక్క ఆరాను ఫీల్ చేయండి. దయచేసి వారి యొక్క ఆరాను ఫీల్ చేయండి. వారి ఆరాను శుద్ధి చేయండి. వారి ఆరాను క్లీన్ చేయండి. ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా, ఏదైనా చక్రం జాగృతం కాకున్నా దయచేసి మీ యొక్క దివ్య శక్తితో ఆ చక్రాన్ని శక్తిపరిచి వాటిని హీల్ చేయండి. మహాదేవ, దయచేసి మీ యొక్క సుప్రీం పవర్ని, మీ యొక్క డివైన్ ఎనర్జీతో మమ్మల్ని ఆశీర్వదించండి. దయచేసి మీ యొక్క దివ్య దృష్టితో, దివ్య శక్తితో మమ్మల్ని ఆశీర్వదించండి. దయచేసి మీ దివ్య శక్తితో, దివ్య దృష్టితో మమ్మల్ని ఆశీర్వదించండి. శివ పరమేశ్వర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 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 దయచేసి మీ యొక్క కరుణతో మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు. మా చుట్టూ ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా దయచేసి వాటన్నిటినీ మా నుంచి దూరం చేయండి. దయచేసి మా చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ని మా నుంచి దూరం చేయండి. దయచేసి మా నుంచి దూరం చేయండి నెగటివ్ ఎనర్జీస్ని. దయచేసి నెగటివ్ ఎనర్జీస్ మా చుట్టూ ఉన్నవన్నీ దూరం చేయండి మాకు. మహాదేవ, మీ యొక్క త్రిశూలంతో మా చుట్టూ ఉన్న నెగటివిటీని నాశనం చేయండి. మీ యొక్క త్రిశూలంతో మా చుట్టూ ఉన్న నెగటివిటీని నాశనం చేయండి. మీ యొక్క త్రిశూలంతో మా చుట్టూ ఉన్న నెగటివిటీని దూరంగా పారద్రోలండి.
దయచేసి మమ్మల్ని రక్షించండి. మా చుట్టూ రక్షా కవచంలా మీ యొక్క త్రిశూలంతో ఒక గిర్ర గీయండి. దయచేసి మమ్మల్ని కాపాడండి. మా చుట్టూ రక్షా కవచంలా మీ త్రిశూలంతో గిర్ర గీయండి. దయచేసి త్రిశూలంతో మా చుట్టూ రక్షా కవచాన్ని గీయండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 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 హే త్రయంబక, దయచేసి నా శక్తిని సమతుల్యం చెయ్యండి. దయచేసి నా శక్తిని బ్యాలెన్స్ చెయ్యండి. దయచేసి నా శక్తిని సమతుల్యం చెయ్యండి. హే ప్రభు, హే శివ భగవాన్, దయచేసి నా శక్తిని సమతుల్యం చెయ్యండి. నా శక్తిని బ్యాలెన్స్ చెయ్యండి. నా శక్తిని సమతుల్యం చెయ్యండి. మీకు ఏదైనా కోరిక ఉంటే ఇప్పుడు 3 సార్లు మీ మనసులో దాన్ని రిపీట్ చేయండి. హే శివ భగవాన్, వారి యొక్క కోరికను ఆశీర్వదించి ఫలించేలా దీవించండి. వారి యొక్క కోరికను ఫలించేలా దీవించండి శివ పరమాత్మ. వారి యొక్క కోరికను ఫలించేలా దీవించండి శివ పరమాత్మ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 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 శివ పరమాత్మ, దయచేసి నా యొక్క పూర్తి ఇంటిని హీల్ చేయండి. నా యొక్క పూర్తి గృహాన్ని హీల్ చేయండి. నా యొక్క పూర్తి గృహాన్ని హీల్ చేయండి. నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరిని హీల్ చేయండి శివ పరమాత్మ. నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని హీల్ చేయండి. నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని హీల్ చేయండి. నన్ను హీల్ చేయండి. అలానే నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ జవాబును చూపించండి. నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ జవాబును చూపించండి. నా ప్రశ్నలన్నిటికీ, నా కష్టాలకి నాకు జవాబును చూపించండి శివ పరమాత్మ.
నా యొక్క కష్టాలను తీర్చండి శివ పరమాత్మ, నా కష్టాలను, నా ప్రాబ్లమ్స్ ని తీర్చండి శివ పరమాత్మ, నా కష్టాలను, నా ప్రాబ్లమ్స్ ని తీర్చండి శివ పరమాత్మ. నేను మళ్ళీ మిమ్మల్ని వేడుకుంటున్నాను, భక్తితో శ్రద్ధతో వేడుకుంటున్నాను. నా ప్రాబ్లమ్స్ కి సమాధానాలు నాకు చూపించండి శివ పరమాత్మ. శివ పరమాత్మ, నా ప్రాబ్లమ్స్ కి, నా కష్టాలకి సమాధానం నాకు చూపించండి, నాకు సమాధానం చూపించండి శివ పరమాత్మ. దయచేసి మీ కృపతో, మీ దయతో నన్ను, నా కుటుంబాన్ని, అందరినీ సమస్యలకు దూరంగా ఉంచండి. నా కుటుంబాన్ని సమస్యల నుంచి విముక్తిని చేయండి. నన్ను, నా కుటుంబాన్ని, నా సమస్యల నుంచి విముక్తిని చేయండి శివ పరమాత్మ. శివ పరమాత్మ, దయచేసి నా చుట్టూ ఒక రక్షా కవచాన్ని స్థాపించండి, నా చుట్టూ ఒక రక్షా వలయాన్ని చూపించండి, నా ఇంటి చుట్టూ ఒక రక్షా వలయాన్ని క్రియేట్ చేయండి. దయచేసి నా చుట్టూ, నా ఇంటి చుట్టూ ఒక రక్షా కవచాన్ని స్థాపించండి. నా యొక్క శివశక్తి ఎనర్జీ, నా యొక్క శివశక్తి యొక్క శక్తి మొత్తము సమతుల్యం అవుతోంది. నాకు ఏవైనా రోగాలు ఉన్నా అవన్నీ నా నుంచి ఈ క్షణమే దూరం అవుతోంది. నాకు ఏ అనారోగ్యాలు ఉన్నా, ఏ అస్వస్థత ఉన్నా అవన్నీ ఈ క్షణమే నా నుంచి దూరం అయిపోతోంది అని భావించండి. నాకే రోగాలున్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ విధమైనటువంటి అస్వస్థత ఉన్నా మీ నుంచి ఈ క్షణమే దూరం అయిపోతుందని భావించండి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా శక్తివంతమై ఉన్నాను, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను చాలా శక్తివంతంగా ఉన్నాను. శివ పరమాత్ముని యొక్క శక్తి నా శరీరం లోపల ప్రవేశించి నేను చాలా శక్తివంతంగా ప్రకాశిస్తున్నాను, నేను చాలా శక్తివంతంగా ప్రకాశిస్తున్నాను. శివ పరమాత్మ, మీ యొక్క దయతో నేను చాలా శక్తిగా ఉన్నాను, నేను చాలా శక్తి కూడుకున్న వాడినై ఉన్నాను, చాలా శక్తి నా శరీరం లోపల ప్రవహిస్తోంది, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా అంటే చాలా శక్తివంతంగా మారుతున్నాను, చాలా శక్తివంతంగా మారుతున్నాను, చాలా దృఢంగా ఉన్నాను, చాలా శక్తివంతంగా మారుతున్నాను. శివ పరమాత్మ, హే ప్రభు, మీ యొక్క దయతో నా శరీరం లోపల మీ యొక్క దివ్య శక్తి ప్రవహిస్తోంది. హే శివ పరమాత్మ, నా శరీరం లోపల మీ యొక్క దివ్య శక్తి ప్రవహిస్తోంది, నా శరీరం లోపల మీ యొక్క దివ్య శక్తి ప్రవహిస్తోంది. శివ పరమాత్మ, నేను మిమ్మల్ని, గురువు గారిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నాను. మీ యొక్క దయ, కృప, కరుణ నాపై, నా కుటుంబంపై ఎల్లప్పుడూ ఇలానే చూపించాలని, మీరు ఎల్లప్పుడూ నా తుది శ్వాస వరకు మీ శక్తిని నాలో ప్రవహింపజేయాలని వేడుకుంటున్నాను. శివ పరమాత్మ, దయచేసి మీరు, గురువు గారు, మీ కుటుంబ సమేతంతో అందరూ మీ శక్తిని నాతోనే ఉండాలని, నా చివరి సమయం వరకు నాతోనే ఉండాలని వేడుకుంటున్నాను. శివ పరమాత్మ, దయచేసి మీరు మాతో ఉండండి. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. దయచేసి మమ్మల్ని రక్షించండి స్వామి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు.